నేనేమంటానంటే మీరు ఏమి చేసినా ఆయన సిబిఐ ఎంక్వైరీ మీద గౌరవం ఉంటే ఎందుకు కోర్టుకు పోడండి? ఎందుకు ఎవ్రీడే ఫ్రైడే కోర్టుకు పోవాలి కదా? ఎందుకు పోలా? ఇప్పుడు బుధవారం క్యాబినెట్, ఇవాళ శుక్రవారం కోర్టు గురించి శుక్రవారం పెట్టాడు. ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు మీకు? ఎందుకు శుక్రవారం రమ్మన్నారుగా సిబిఐ కోర్టు? పోవాలి కదా మీరు, ఎందుకు పోలేదు? సిబిఐ మీద మీకు గౌరవం ఉంది కదా, ఆ సిబిఐ కదా రిపోర్ట్ వేశారు 43,000 కోట్ల అవినీతి జరిగిందని. ఎందుకు విచారణ అవాయిడ్ చేస్తుంది? మీరే కోరచ్చు, ఒక లెటర్ రాయొచ్చు కదా. ఓకే, ఇది కూడా చేయండి, అది కూడా చేయండి, నాది కూడా ఎంక్వైరీ చేయండి, నేను రేపటి నుంచి ఎంక్వైరీ అవుతున్నాను, తక్షణమే 3 నెలల్లో చేయమని చెప్పనండి. ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన ఒక లెటర్ రాయొచ్చు. 1 year లోపల సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కంప్లీట్ చేయాలని, ఎందుకు చేయకూడదు? మీరే అడిగారు కదా మీ బాబాయ్ కేసు సిబిఐకి ఇవ్వాలని కోర్టులో, ఎందుకు వేయకూడదు? అది పంపించకూడదు నువ్వు అంటే. మేము ఈ రైతుల కోసం పోరాడితే మా మీద సిబిఐ అనుకోరేస్తారు. నేను చెప్పా దిక్కుని దగ్గర చెప్పుకోమన్నా, ఏమైనా చేయమన్నా, మేము ఏ తప్పు చేయలే మీ మారిగా. అందుకే బెదిరించడానికి ప్రయత్నం చేయొద్దని. రోజుకు ఒకసారి నేను లేస్తే ఏమవుతుంది? మీరు లేసేది లేదు, ఏమయ్యేది లేదు, మీ వల్ల ఏం కాదు. 7 నెలల నుంచి ఇదే చెప్తున్నారు. ఎవడు ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. మేము ఏ తప్పు చేయలేదు, చెయ్యం. మీరు తప్పులు చేసి ఇరక్కపోయారు, రాత్రులు నిద్రలాని పరిస్థితి వస్తుంది మీకు, గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్రస్ట్రేషన్లో మా మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే మీ వల్ల ఏం కాదు, కక్ష కాదు, ఏమీ చేయలేరు మీరు. 7 నెలలు అయిందండి తవ్వుతున్నాను, ఏం తవ్వారండి? మనం తవ్వుతున్నామని అడుగుతున్నాం కాబట్టి ఇస్తామా. ఇప్పుడు మళ్ళీ ఇస్తానంటున్నాడు. ఇచ్చి ఎవరిదిందా నిన్ను? ఎవ్రీడే చేస్తున్నారండి. అది ఎక్కడ ఫెరిఫెరల్ ఏరియా? ఆ రోజు చెప్పాం కదా, ఒక కంపెనీ కొనింది ప్రాసెసింగ్ యూనిట్కి ఫెరిఫెరల్ అవతల 25 కిలోమీటర్ల అవతల చిల్లింగ్ సెంటర్ పెట్టుకోవడానికి. రియల్ ఎస్టేట్కి కాదు, మీ మరి రియల్ ఎస్టేట్కి కాదు, చిల్లింగ్ సెంటర్ పెట్టుకోవడానికి ఇక్కడ కావాలని ఎప్పుడో వాళ్ళు తీర్మానం చేసుకొని అవుట్ సైడ్ కొన్నారు. దాంట్లో రహస్యం ఉంది, వాళ్ళే ఇచ్చారు, వివరణ 4 సార్లు ఇచ్చారు. ఏమైనా సిగ్గుంటే మీరు వాడు వదిలిపెట్టాలి ఏమైనా మాట్లాడితే. అదే మాదిరిగా ఎక్కడో జగ్గయ్యపేటలో ఉంటే 500 ఎకరాలు నాకు వద్దంటే ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు మీరు ఎవ్రీడే. అది ఇన్సైడ్ ట్రేడింగ్ 500 ఎకరాలు ఎవరిది? భరత్ వాళ్ళది. వాళ్ళు మాకు వద్దు స్వామి మీరే తీసుకోండి అంటే మళ్ళీ బుద్ధి ఉండాలి కదండి మీకు, మాట్లాడడానికి ప్రభుత్వానికి. సిగ్గు కూడా లేకుండా దాన్ని ఆరోపణ ఎవ్రీడే చేస్తారు ఆరోపణ. వద్దన్న భూమిని గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? వాళ్ళు ఏం కావాలన్నారా? మాకు వద్దు, మేము తీసుకోవడం లేదు, మేము ఇండస్ట్రీ పెట్టడం లేదు, మీకేం కావాలి ఇంకా? ఇలాంటి అసత్య ఆరోపణలు, సత్యదూరమైన మాటలు మాట్లాడి రోజువారీగా పబ్బం గడుపుకోవాలంటే బురజల్లాలనుకుంటే మీ వల్ల కాదు. నేను ఇంకో మాట చెప్పాను, చట్టపరంగా నీ వల్ల ఏమైతే చేసుకోమన్నా, నిన్నేం అడుక్కోలేదు మేము. నువ్వు వేరే వాళ్ళ దయాదర్శల పైన, మేము మీ దయాదర్శల పైన లేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను అడుగుతున్న ఎంపీ ఎమ్మెల్యే ఎవరు గెలిచారు? ఎమ్మెల్యే? ఓకే. రెండోది, ఇన్ని వేల ఎకరాలు భూమి 1% కూడా డిస్ప్యూట్ లేకుండా ఏ విధంగా ఇచ్చారు అక్కడ? నేను అడుగుతున్నా. 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ఇచ్చారు కదా, ఎట్లిచ్చారు? ఒక తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు దాంట్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది కాంట్రడిక్షన్ కదా. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏ విధంగా అన్వయించుకుంటారండి దీన్ని? అందుకే పిచ్చ పరాకాష్ట అయితే ఇదే మాదిరిగా ఉంటాయి. పిచ్చ ముదిరితే మాటలు కూడా ఇదే మాదిరిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అంట. పెయిడ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు కొన్ని టీవీలు కూడా ఇస్తున్నాయి పెయిడ్ ఆర్టిస్టులని. గవర్నమెంట్కి ఇచ్చేయాలంటే చేయండి. హైదరాబాద్ నగరాన్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు అలాంటి టీవీలు. మీకు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటే చేసుకోండి. ఇక్కడ ప్రజలు రెచ్చగొట్టే పరిస్థితి వస్తే మంచిది కాదు మీకు కూడా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇంట్రెస్ట్లు కాపాడుకోవడానికి ఇక్కడ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగండి. కానీ ఇక్కడ ప్రజల్ని అవమానం చేస్తే మాత్రం అది మీకు మంచిది కాదు. ఆ విషయం కూడా నేను హెచ్చరిస్తున్నా. పేదవాళ్ళ పొట్టగొట్టి మీ పొట్ట నింపుకోవాలనుకోవడం, ఇక్కడ ప్రజలకి ద్రోహం చేసి నష్టం జరిగితే మీ ఆస్తులు హైదరాబాద్లో పెరుగుతాయని దురుద్దేశంతో మీరు ప్రవర్తిస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. నేను కూడా అవన్నీ చెప్పాలంటే మొత్తం చెప్పగలుగుతాను.
ఈ ప్రాంత మనోభావాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీ వ్యాపారం కోసం, లేకుంటే మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, మీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం ఇష్టానుసారంగా చేయొద్దని టీవీలు పెట్టుకొని, డబ్బులున్నాయని ఆ టీవీని పెట్టుకొని ఇష్ట ప్రకారం ప్రజలను అవమానం చేస్తే తిరిగి దానికి వడ్డీతో కూడా పే చేయాల్సి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచన, ఏ టీవీ ఏమి చేస్తుంది, ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళని కూడా టీవీలను కూడా గుర్తుపెట్టుకోవాలి, మీడియాను కూడా గుర్తుపెట్టుకోవాలి.